Hello guys, welcome back to Man of Cricket. What a match! వాట్ ఏ మ్యాచ్! అస్సలు ఓడిపోతే అస్సలు 100 లోపు ఆలౌట్ అవ్వాల్సిన టీం 210 రన్స్ చేసేయడం. వాట్ ఏ మ్యాచ్! సో ఇట్స్ లైక్ ఎ బెస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్. సో అసలు ఏం జరిగింది అనేది ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఈవినింగ్ ఈవినింగే న్యూస్ వచ్చింది రాహుల్ వాస్ నాట్ అవైలబుల్. సో తనకు బేబీ డాటర్ పుట్టింది. సో లెట్స్ కంగ్రాట్యులేట్. సో ఓవరాల్‌గా డీసీ అక్షర్ పటేల్ టాస్ గెలిచాడు. సో అక్షర్ పటేల్ టాస్ గెలిచి మేబీ డ్యూ ఫ్యాక్టర్ ఉండొచ్చేమో. సో ఐ వుడ్ ఫీల్డింగ్ చేస్తాను నేను అనేటట్టు ఫీల్డింగ్ చేసుకున్నాడు. సో ఫీల్డింగ్ తీసుకున్నాగానే ఇఫ్ యూ అబ్జర్వ్ ఫస్ట్ ఓవర్‌లో మిచెల్ మార్ష్ నుంచి ఒక 6 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఓవర్ కొంచెం పర్లేదు. కానీ థర్డ్ ఓవర్‌లో మళ్ళీ రెచ్చిపోయాడు. ఈవెన్ ఏకంగా స్టార్క్‌కు ఒక 6 రెండు 2 6లు, 2 4లు ఆ ఓవర్‌లో 21 రన్స్ వచ్చాయి. నెక్స్ట్ దిస్ గాయ్ విప్రోస్. సో లెగ్ బ్రేక్ బౌలర్. సో తన్ను యాక్షన్‌లోకి తెచ్చారు పవర్ ప్లేలో. సో హి డిడ్ వెరీ వెల్. సో బేసిక్‌గా అక్షర్ పటేల్ కెప్టెన్సీ అనేది కొంచెం డిస్కస్ చేయాలి. ఫస్ట్ ఓవర్ అక్షర్ పటేల్‌కు తనకు స్పేస్ ఉండదు. డౌన్ ది ఆర్డర్ అందరు లెఫ్ట్ హ్యాండర్సే ఉన్నారని. సో అది కాక ఓపెనింగ్ పార్ట్నర్స్ ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్. సో తిను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో తను స్ట్రగుల్ చేయొచ్చని సో తను వచ్చి యాక్షన్‌లోకి దిగి తన దగ్గర నుంచి స్పెల్ చేయడం ఈవెన్ మార్స్ అంతగా కంఫర్టబుల్‌గా కనిపించలేదు. పవర్ ప్లేలో డాట్స్ వచ్చాయంటే అది అక్షర్ పటేల్ బౌలింగ్. నెల్ నెక్స్ట్ విప్రాస్ కూడా సేమ్ లెగ్ బ్రేక్ బౌలర్. సో ఎనకాల చూసుకుంటే ఎనకాల అందరూ లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాట్స్‌మెన్ పవర్‌ఫుల్ హిట్టర్స్ ఉన్నారు. సో విప్రాజ్‌ను పవర్ ప్లేలో ఇంట్రొడ్యూస్ చేసి మార్క్రమ్ వికెట్ తీసుకున్నారు. సో మార్క్రమ్ వికెట్ తర్వాత నికోలస్ పూరన్ బ్యాటింగ్‌కొచ్చాడు. సో నికోలస్ పూరన్ బ్యాటింగ్‌కొచ్చి తను ఆడడం మొదలెట్టాడు. సో మిచెల్ మార్ష్ చూసుకుంటే తను సావగొట్టుకుంటూ వచ్చాడు. ప్రతి బౌలర్‌ను తన తన రేంజ్‌లో ఉంటే కొడితే సిక్సర్ అనేటట్టే కొట్టుకుంటూ వెళ్ళాడు. సో తను పవర్ ప్లే స్కోర్ ఆల్మోస్ట్ 70 రన్స్ కొట్టారు. అలాగే మిచెల్ మార్ష్ చూసుకుంటే 21 బాల్స్‌కి 50 కొట్టాడు. సో ఇక్కడ నికోలస్ పురాన్‌కు ఒక క్యాచ్ సేమ్ విప్రాజ్ బౌలింగ్‌లో క్యాచ్ రన్నింగ్ క్యాచ్ ఇట్స్ కష్టమైన క్యాచ్ కాదు. పంటు క్యాచ్, ఈజీ క్యాచ్ సమీర్ రిజ్వీ డ్రాప్ చేశాడు. సో ఆ క్యాచ్ డ్రాప్ చేయడం ఆలస్యం నెక్స్ట్ బాలే కొడితే 6 వెళ్ళిపోయింది. 6 కొట్టేశాడు. సో ఇలా పార్ట్నర్‌షిప్ బాగా వెళ్తున్న సందర్భంలో 133 దగ్గర ముఖేష్ శర్మ సో ముఖేష్ కుమార్ వచ్చి ఎవరిని మిచెల్ మార్ష్‌ని అవుట్ చేశాడు. అలాగే పురాన్ వచ్చేసరికి 50 కొట్టాడు. సో మనం జస్ట్ ఫాస్ట్‌గా సమ్మరీ గురించి తర్వాత డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రిషబ్ పంత్ వచ్చాడు. సో రిషబ్ పంత్‌కు కుల్దీప్ యాదవ్ వాస్ డామినేటింగ్. సో మనం పొద్దున ప్రివ్యూలో కూడా మాట్లాడాం. కుల్దీప్ వర్సెస్ రిషబ్ పంత్ అలాగే నికోలస్ పూరన్ అనే బ్యాటిల్ కొంచెం టఫ్‌గా ఉంటది. వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అయితారని. సో అది రెప్లికేట్ అయింది. సో 4 బాల్స్ డాట్స్ పడేసరికి రిషబ్ పంత్ ఇంకా షాట్ ఆడక తప్పలేదు. సో తను ఔట్ అయిపోయాడు. సో ఇట్స్ ఎ బ్యాడ్ డే ఫర్ పంత్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మిల్లర్ క్రేజ్‌లోకి రాగానే ఏమైందంటే అక్షర్ పటేల్ ఒక గ్యాంబుల్ చేశారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు క్రీజ్‌లో నికోలస్ పూరాన్ అండ్ మిల్లర్. సో లెట్ వి ట్రై విత్ ద ఆఫ్ స్పిన్నర్. సో వాళ్ళ ప్లేయింగ్ లెవెన్‌లో చూసుకుంటే ఆఫ్ స్పిన్నర్ ఓన్లీ ఆహ్, స్టబ్స్ మాత్రమే ఉన్నాడు. సో తనతో ఆఫ్ స్పిన్ ఏయిచ్చాడు. సో అది బెడిసి కొట్టిందని చెప్పొచ్చు. నిక్కీ రెచ్చిపోయాడు. అరౌండ్ 4 సిక్సెస్ అండ్ ఒక బౌండరీ కొట్టాడు. సో ఆ ఓవర్‌లో 28 రన్స్ వచ్చాయి. జస్ట్ ఒక్కసారిగా మొమెంటమ్ అనేది చానా మారిపోయింది. దెన్ దేర్ వాస్ ఎ బాట్ లైక్ వెంటనే పరిస్థితి కంట్రోల్ అవ్వగానే అక్షర్ పటేల్ తన మెయిన్ బౌలర్ స్టార్క్‌ని తీసుకొచ్చాడు. ఫసక్. సో స్టార్క్ వచ్చేసరికి బౌల్డ్ చేసేసాడు. ఇది కూడా మనం మార్నింగ్ ప్రివ్యూలో మాట్లాడుకున్నాం. సో స్టార్క్ వర్సెస్ నిక్కీ బ్యాటిల్ కూడా బాగుంటుంది. సో నిక్కీకి
నిక్కీ స్టార్క్ ఒక స్ట్రగుల్ అవుతాడు. అదే అయిపోయింది. సో అదంటేనే లైక్ ఆ నెక్స్ట్ ఓవర్‌లోనే సేమ్ సో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఆయుష్ బదోని క్యాచ్ అవుట్ అవ్వడం, అలాగే షర్దుల్ ఠాకూర్ రన్ ఔట్ అవ్వడం. సో ఒక్కసారిగా వెంటనే వికెట్స్ పడడం. నెక్స్ట్ స్టార్క్ వచ్చేసరికి తను డాట్స్ పెట్టడం. మోహిత్ శర్మ లాస్ట్ ఓవర్‌లో మంచిగేశాడు. మంచిగేసిన తర్వాత లాస్ట్ 2 బాల్స్ మిల్లర్ బ్యాంగ్ 2 సిక్సెస్‌తో కంప్లీట్ చేశారు. సో ఓవరాల్ స్కోర్ చూసుకుంటే లైక్ 209 రన్స్ స్కోర్ చేశారు ఎల్‌హెచ్‌జీ. సో వాళ్ళలో టాప్ బ్యాట్స్‌మన్స్ వచ్చేసరికి నికోలస్ పూరన్ 75 రన్స్ కొట్టాడు. అలాగే మిచెల్ మార్ష్ 72 రన్స్ 200 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. అండ్ నికోలస్ పూరన్ 250 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. ఇక్కడ చూసుకుంటే మిచెల్ స్టార్క్ 3 వికెట్ తీశారు. కుల్దీప్ యాదవ్ వచ్చేసరికి 2 వికెట్స్ తీశాడు. నౌ ఈ టార్గెట్ లక్ష్యంతో దిగిన లైక్ ఢిల్లీ క్యాపిటల్స్ లైక్ సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫస్ట్ 15 ఓవర్స్‌కు వాళ్ళు 170 ఫర్ 4. లాస్ట్ 5 ఓవర్స్ చూసుకుంటే ఓన్లీ 39 ఫర్ 4. సో మనం టీమ్ అనాలిసిస్ గురించి మాట్లాడేటప్పుడు కూడా మనం మాట్లాడాం. ఢిల్లీ హాస్ ద బెస్ట్ డెత్ బౌలింగ్ అనేది. సో అది ప్రూవ్ అయింది. సో స్టార్క్, మోహిత్ శర్మ అలాగే కుల్దీప్ యాదవ్ సో మంచిగా చేశారు. సో ఆ మంచి గేమ్‌లో మ్యాచ్ టర్న్ అయిపోయింది. సో ఆ 39 రన్స్ అనేది ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో 209 రన్స్ టార్గెట్‌తో దిగిన డీసీకి ఫస్ట్ ఓవర్‌లోనే 2 వికెట్స్. ఎవరో తెలుసు? లార్డ్. సో లార్డ్‌కు తనకు ఎలా నేమ్ వచ్చిందంటే తనకు ఒక అలవాటు ఉంది. ఒక వికెట్ తీస్తే బ్యాక్ టు బ్యాక్ ఇంకో వికెట్ తీయడమే. సో ఆల్వేస్ పిక్ హిస్ 2 వికెట్స్. లైక్ వెనెవర్ హి పిక్ వికెట్స్ పక్కా 2 తీసేస్తాడు ఆ ఓవర్‌లో. సో లైక్ డేంజరస్ జేఎఫ్ఎం వికెట్, అలాగే అభిషేక్ పోర్వెల్ వికెట్ ఫస్ట్ ఓవర్‌లోనే ఆ వికెట్స్ పడ్డాయి. సో నెక్స్ట్ సమీర్ రిజ్వీ రాగానే ఒక బౌండరీ కొట్టాడు. సో తను కూడా లైక్ సిద్ధార్థ్ మనం కూడా చూసాం. ఇంపాక్ట్ ప్లేయర్ లాస్ట్ ఇయర్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చి పవర్ ప్లేలో బౌలింగ్ చేశాడు. సో ఇక్కడ పవర్ ప్లేలో బౌలింగ్ చేసి లైక్ రిజ్వీ అవుట్ అయిపోయాడు. సో రిజ్వీ అవుట్ అయిపోయిన తర్వాత అక్షర్ పటేల్ ప్రమోట్ అయ్యాడు. సో అక్షర్ పటేల్ వచ్చాడు. సో అక్షర్ పటేల్ వచ్చి రాగానే తను బ్యాంగ్ అప్రోచ్ స్టార్ట్ చేశాడు. సో లైక్ టైం తీసుకోలేదు. మంచిగా బిగ్ నాక్స్ ఆడాడు. తర్వాత ఒక దిగ్వేస్ బౌలింగ్‌లో షాట్ ఆడి దొరికిపోయాడు. సో ఫ్యాప్ నుంచి అడపదడప బౌండరీస్ వస్తున్నాయి. మధ్యలో ఫ్యాప్ కూడా కొంచెం రిస్క్ షాట్స్ ఆడుకుంటూ కొంచెం ఆడడానికి ట్రై చేశాడు. దెన్ లైక్ బిష్నోయ్ బౌలింగ్‌లో తను అవుట్ అయిపోయాడు. సో అంతకుముందు బాల్ 6 వచ్చింది. సో నెక్స్ట్ బాల్ మళ్ళీ కొడదామని చూశాడు. సో దొరికిపోయాడు. సో ఫ్యాప్ చూసుకుంటే ఓవరాల్‌గా వాళ్ళ పవర్ ప్లే స్కోర్ వచ్చేసరికి 65 ఫర్ 5. సో అప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా అశుతోష్ శర్మ వచ్చాడు. సో అశుతోష్ శర్మ అండ్ ట్రిస్టన్ స్టబ్స్ ఆడుకుంటూ ఇద్దరు లైక్ స్లోగా స్టార్ట్ చేశారు. సింగిల్స్, డబుల్స్ అలా తీసుకుంటూ. సో తర్వాత 10-11 ఓవర్ దగ్గర ఐ మీన్ 12థ్ ఓవర్ దగ్గర తిను ఫైర్ అయ్యాడు. లైక్ ట్రిస్టన్ సబ్ బ్యాక్ టు బ్యాక్ 2 సిక్సెస్ కొట్టాడు. మనోడు బాల్ పోగొట్టాడు. సో బాల్ పోగొట్టిన వెంటనే కొత్త బాల్ వచ్చింది. దిస్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెండ్ కదా సమ్‌వేర్ ఎక్కడో. యాహ్! సో ఆ కొత్త బాల్ వచ్చింది. కొత్త బాల్ నెక్స్ట్ బాలే బౌల్డ్ అయిపోయాడు. సో ఆ మొమెంటం అనేది ఒక్కసారిగా డీసీ వైపు మ్యాచ్ కాస్త మళ్ళీ పడిపోయింది. దెన్ ద కేమ్ ది మ్యాన్. వాట్ ఎ టాలెంట్ హి హావ్. విప్రాజ్ నిగమ్. సో బౌలింగ్‌లో లెగ్ బ్రేక్ ఏసి ఐడెన్ మార్క్రమ్ వికెట్, అలాగే ఈవెన్ నిక్కీకి క్యాచ్ ఛాన్స్ క్రియేట్ చేశాడు. సో బ్యాటింగ్ రావాలని సో తను ఒక లెగ్ బ్రేక్ బౌలర్. సో లెగ్ బ్రేక్ బౌలర్‌కు లెఫ్ట్ ఆర్మ్ లైక్ రవి బిష్నాయ్‌ని అలా రీడ్ చేసి చాలా ఈజీగా రీడ్ చేశాడు. సో పవర్‌ఫుల్ హిట్టింగ్ లైక్ ఈవెన్ నికోలస్ పూరన్ కంటే బ్రూటల్ హిట్టింగ్ మ్యాన్. వాట్ ఏ హిట్టింగ్. సో అన్ని ఆఫ్ సైడ్ కవర్స్‌లో ఆడాడు. అన్ని విడత తీసేసుకొని కొట్టాడు. ఈవెన్ ప్రిన్స్ బౌలింగ్‌లో కొట్టాడు. సో బ్యూటిఫుల్‌గా ఆడాడు బ్యాటింగ్ అనేది. సో తను దిగ్వేస్ బౌలింగ్‌లో లైక్ అరౌండ్ 260, 270 స్ట్రైక్ రేట్‌లో లైక్ 15 బాల్స్‌కు 39 రన్స్ కొట్టాడు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మంచిగా ఆడాడు.
సో తను దిగ్విజయ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. సో దెన్ దేర్ వాస్ ఎ డ్రామా. సో దిగ్విజయ్ బౌలింగ్‌లో ఔట్ అయిపోయేసరికి ఇంకా రవి బిష్నాయ్ ఓవర్‌లో మనోడు అశుతోష్ శర్మ 2 6 అంతకుముందు ఓవర్‌లోనే లైక్ ప్రిన్స్ ఓవర్‌లో ఒక 6 ఒక 4 బౌండరీ బాదేశాడు. నెక్స్ట్ అశుతోష్ ఎవరు రవి బిష్నాయ్ బౌలింగ్‌లో ఒక 6 లైక్ స్ట్రైట్ కొట్టాడు అంతే. 2 స్ట్రైట్ 2 స్ట్రైట్ సిక్సెస్ లైక్ ప్యూర్ హిట్టింగ్. సో 2 సిక్సెస్ అండ్ 1 4 కొట్టాడు. అలాగే చూసుకుంటే కుల్దీప్ యాదవ్ కూడా స్ట్రైక్ ఐ మీన్ హ్మ్. రన్ ఔట్ అయ్యాడు. సో, ఐ మీన్ బ్యాక్‌కెళ్ళి అశుతోష్ సో, దాని తర్వాత ప్రిన్స్ బౌలింగ్‌లో అశుతోష్ 6, 4 కొట్టాడు. సో, లాస్ట్ ఓవర్ ఓన్లీ 7 రన్స్ రిక్వైర్డ్. సో, సో, అక్కడ ఒక డ్రామా ఏందంటే సీ షబాజ్ అహ్మద్ బౌల్ చేశాడు. మోహిత్ శర్మ ఆన్ ద స్ట్రైక్. సో, మనోడికి పంత్‌కు స్టెంప్ మిస్ అయింది. సో, డీఆర్ఎస్ అడిగారు. డీఆర్ఎస్ మిస్ అయింది. మనోజ్ స్టెంప్ మిస్ చేశాడు. నెక్స్ట్ ఓవర్ చూసుకుంటే ఒక బాల్ డాట్ పడింది. తర్వాత సింగిల్ తీశాడు. నెక్స్ట్ ది మ్యాన్ అశుతోష్ శర్మ వచ్చాడు. సో, స్ట్రైక్ ద 6 దట్స్ ఇట్. 6 కొట్టేసి మ్యాచ్ ఫినిష్ చేశాడు. సో, నోవేర్ ఎక్కడ అసలు మ్యాచ్ లేని మ్యాచ్‌ను తీసుకొనొచ్చాడు. అసలు పంజాబ్ ఐయామ్ స్టిల్ సర్ప్రైజింగ్ వై పంజాబ్ లీవ్ హిమ్. సో, లాస్ట్ ఇయర్ అంత ఇంపాక్ట్ చూయించాడు. ఈవెన్ మనకు లైక్ 2, 3 మ్యాచెస్‌లో బిగ్గెస్ట్ లైక్ వన్ సైడ్‌గా అతను గెలిపించేసేంత పని చేశాడు. అంత టాలెంట్ ప్లేయర్ ఈవెన్ అన్‌క్యాప్డ్ లిస్ట్‌లో ఉన్నారు. బట్ ఐ డోంట్ నో పంజాబ్ ఆళ్ళేం జేస్తారో వాళ్ళకే తెలీదు. సో, ఇంత టాలెంటెడ్ ప్లేయర్‌ను లీవ్ జేశారు. సో, క్లీన్ హిట్టింగ్, క్లీన్ స్ట్రైకింగ్ ప్రతి బాల్ హిట్ చేశాడు. లైక్ స్టార్టింగ్‌లో బాల్ టు బాల్ ఉండేవాడు. 19 బాల్స్‌కు 19 సంథింగ్ అలా ఉన్నాడు. సో, అలాంటి వాడు 31 బాల్స్‌కి 65 వాస్ ద డామ్ హిట్టింగ్. బ్రూటల్ హిట్టింగ్ అని జెప్పొచ్చు. క్లీన్ హిట్టింగ్ లైక్ వన్స్ టార్గెట్ ఓవర్స్ దగ్గరయ్యేసరికి స్టార్టింగ్ చేశాడు. ప్రతి బాల్ బౌండరీ ఆర్ 6 బౌండరీ కొట్టాలనేటట్లే ఆడాడు. సో, ఒక్కటి కూడా మిస్ హిట్ కాలేదు. క్లీన్ స్ట్రైకింగ్. మంచి పొటెన్షియల్ ఉంది అశుతోష్ శర్మకు. సో, రిమెంబర్ హిస్ నేమ్. సో, లైక్ మంచి రిమెంబర్ ది నేమ్. పో అర్జున్ రెడ్డి అంటారు కదా! అశుతోష్ శర్మ వాట్ ఎ గ్రేట్ టాలెంట్. సో, ఇండియాకు డెబ్యూ చేసేయండి మాస్టర్. డెబ్యూ చేయండి ఇంత టాలెంట్‌ను అస్సలు. ఇంకా చూసుకుంటే ఓవరాల్‌గా బిగ్గెస్ట్ పాజిటివ్స్ చూసుకున్నాం. సో, ఇరు జట్ల పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఎల్ఎస్‌జీ గురించి మాట్లాడుకున్నాం. సో, ఎల్ఎస్‌జీలో బ్యాటింగ్‌లో చూసుకుంటే మిచెల్ మార్ష్ సో, మిచెల్ మార్ష్‌ని చూసుకుంటే లైక్ యాక్చువల్‌గా ఎక్కడ వాళ్ళ ఆస్ట్రేలియా బోర్డ్ అనేది తనకు పర్మిషన్ ఇవ్వలేదు లైక్ బౌలింగ్ చేయడానికి. సో, ఓన్లీ యాజ్ ఎ ప్యూర్ బ్యాటర్‌గా ఆడించాలి. ప్యూర్ బ్యాటర్‌గా ఆడించాలన్నప్పుడు సో, దేర్ వర్ మెనీ క్వెషన్స్ థాట్ తినని డ్రాప్ చేసి లైక్ మిచెల్ మార్ష్‌ని డ్రాప్ చేసి షమారి జోసెఫ్‌ని తీసుకొని రావాలని మెనీ క్వెషన్స్ వచ్చాయి. బట్ టీమ్ అనేది ట్రస్ట్ చేసింది. సో, తన క్యాపబిలిటీ నమ్మింది. తను ప్రూవ్ చేశాడు. 72 రన్స్ లైక్ వాస్ ద డామ్ మంచిగా పవర్‌ఫుల్ లైక్ తన ఆర్క్‌లో ఉంటే సిక్సర్ బాదేశాడు. సో, తన పెర్ఫార్మన్స్ అనేది మంచిగా వచ్చింది. అలాగే ఈవెన్ నికోలస్ పూరన్ నిక్కీ సావగొట్టాడు. సో, నిక్కీ నుంచి ఆల్వేస్ లైక్ ఎవ్రీ సీజన్స్ వస్తూనే ఉంటది. సో, అది పాజిటివ్‌గా అనుకోవచ్చు. లైక్ హి ఈస్ డూయింగ్ కంటిన్యూయస్‌లీ. అండ్ చూసుకుంటే బౌలింగ్ లైక్ వాళ్ళ బౌలింగ్ అనేది అస్సలు సీజన్‌లో ఉన్న ఆల్ క్యాంపెయిన్స్ కంటే అసలు బౌలింగ్ లేని టీమ్‌లాగా అనిపించింది. బట్ తీరా చూస్తే లైక్ ఒక్క మ్యాచ్ అసలు ఆల్మోస్ట్ డీసీని ఓడించేలా చేశారు. సో, వాళ్ళ ఫస్ట్ చూసుకుంటే షెడ్యూల్ ఠాకూర్ హూ వాస్ అన్‌సంగ్ లైక్ అన్‌సోల్డ్ ఓకే. ఏదైతే ఇంపాక్ట్ రూల్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ అయిన ప్లేయర్స్‌లలో షెడ్యూల్ ఠాకూర్ ఒకడు. సో, తన దగ్గర నుంచి తను అన్‌సోల్డ్ అయ్యాడు. సో, మోహసిన్ ఖాన్‌కు రిప్లేస్‌మెంట్‌గా వచ్చిన అతను లైక్ పవర్ ప్లేలోనే 2 వికెట్స్ తీయడం. సో, దట్స్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అలాగే వాళ్ళ స్పిన్నర్స్ లైక్ అన్నోన్ ప్లేయర్స్‌ను లైక్ దిగ్వేస్ గాని, సో, ద వే హీ బౌల్స్. సో, దిగ్వేస్ నుంచి 2 వికెట్స్ రావడం. అలాగే సిద్ధార్థ్ లైక్ లాస్ట్ ఇయర్ గూడా ఉన్నారు. బిష్నయ్ వాళ్ళు లాస్ట్ ఇయర్. సో,
లైక్ ఈ ఇండియన్ బౌలర్స్‌తోనే లైక్ స్పిన్నర్స్‌తో డామినేట్ జేశారు. సో, బిగ్గెస్ట్. సో, మైనస్‌ల గురించి మాట్లాడుకుంటే రిషబ్ పంత్. సో, హిస్ కెప్టెన్సీ వాస్ సమ్ లైక్ కెప్టెన్సీ పర్లేదు. ఆన్ ద ట్రాక్ బానే ఉంది. లైక్ పవర్ ప్లేలో స్పిన్నర్స్‌ని తీసుకురావడం. ఈవెన్ అశుతోష్ ఫాస్ట్ బౌలర్స్‌కైతే భారీగా కొట్టేస్తాడని తెలిసి స్పిన్నర్స్‌తోనే ఏపించడం. సారీ. హిస్ కెప్టెన్సీ వాస్ గుడ్. బట్ లైక్ బ్యాటింగ్‌లో తన దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ రాకపోవడం. అలాగే ఈవెన్ ఎక్కడ ఒక స్టంపింగ్ లైక్ ఇంపార్టెంట్ స్టంపింగ్ మిస్ చేయడం వల్ల సో, తన పర్ఫార్మెన్స్ మీద క్వెషన్స్ రైజ్ అయితాయి. ఏదైతే తన ప్రైస్ ట్యాగ్ ఉందో 27 క్రోర్స్. సో, దాని మీద గూడా ప్రశ్నలు రేగుతాయి. సో, ఇట్స్ లైక్ వన్ మ్యాచ్. బట్ ఫస్ట్ మ్యాచ్ ఎప్పటికైనా కొంచెం ప్లేయర్స్ మీద ఎఫెక్టివ్ పడతది గాబట్టి. సో, లైక్ హోప్ పంత్ దగ్గర నుంచి బ్యాటింగ్ మంచిగానే వస్తది నెక్స్ట్ మ్యాచ్‌లలో. నెక్స్ట్ డీసీ నుంచి పాజిటివ్స్ చూసుకుంటే డీసీ పాజిటివ్స్ చూసుకుంటే వాళ్ళ బౌలింగ్ నటరంజన్ ఆడించలేదు. ఎందుకో మరి తెలీదు. సో, నటరంజన్ ఆడిపించకపోవడం వల్ల కొంచెం బ్యాటింగ్ లైక్ సమీర్ రిజ్వీకి ఛాన్స్ వచ్చింది. సో, సమీర్ రిజ్వీ హూ డిడ్ నాట్ డూ వెల్ లైక్ ఒక క్యాచ్ డ్రాప్. బట్ ఒక క్యాచ్ పర్లేదు. సో, సమీర్ రిజ్వీ ఈజ్ ఎ టాలెంటెడ్ గై. సేమ్ అశుతోష్ లాగానే బిగ్ నాక్స్ ఆడగలడు. బట్ ఐపీఎల్‌లో ఇంకా ప్రూవ్ చేసుకోలేదు. సో, తన దగ్గర నుంచి ఒక బిగ్ ఇన్నింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయాలి. సో, వాళ్ళ వాళ్ళ పాజిటివ్స్ గురించి చూసుకుంటే కుల్దీప్ యాదవ్. సో, లైక్ సమ్‌వేర్ అరౌండ్ 210 స్కోర్ ఉన్న మ్యాచ్‌లో మీరు ఓన్లీ 20 రన్స్ ఇచ్చారంటే దట్స్ ద ఫినామినల్. అది కూడా ఎలాంటి బ్యాట్స్‌మెన్స్ లైక్ నికోలస్ పూరన్ హూ ప్లేడ్ ఆన్ 250 స్ట్రైక్ అగైన్స్ట్. సో, 250 స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్న బ్యాట్స్‌మెన్‌ని కూడా మీరు కంట్రోల్ చేశారు. సో, ఈవెన్ లైక్ నిక్కీ వచ్చేసరికి కుల్దీప్ యాదవ్‌ను మంచిగా రీడ్ చేశాడు. లైక్ ఛాన్స్ తీసుకోలేదు. సో, కేర్‌ఫుల్‌గా ఆడాడు. ఓన్లీ స్వీప్స్ ఆడాడు. స్వీప్స్ వల్లనే తనకు 2 బౌండరీస్ కూడా వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ స్టార్క్ అనేది కూడా కొంచెం లైక్ ఆల్‌దో పవర్ ప్లేలో అంత రాకపోయినా లైక్ ఇంపార్టెంట్ టైమ్‌లో వచ్చి నిక్కీ వికెట్ తీయడం. అలాగే సో, నిక్కీ వికెట్ తీసిన తర్వాత మళ్ళీ 2 వికెట్స్ తీయడం. లైక్ బిష్నోయ్ వికెట్ తీయడం. సో, స్టార్క్ అనేది అబ్సల్యూట్‌లీ మంచిగా లైక్ దానివల్ల మ్యాచ్ మొమెంటమ్ అనేది షిఫ్ట్ అయిపోయింది. స్టార్క్ వికెట్ ఇస్ ద టర్నింగ్ పాయింట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నికోలస్ పూరన్. సో, వాళ్ళ పాజిటివ్స్ వచ్చేసరికి అశుతోష్ శర్మ, ఓకే. సో, విఘ్నేష్‌ని ఐడెంటిఫై చేయడం అనేది చానా పాజిటివ్ అని చెప్పొచ్చు. లైక్ అది హీ విల్ ఎఫెక్ట్ అగైన్స్ట్ పంజాబ్ అండ్ పంజాబ్ అండ్ అశుతోష్ శర్మ. పంజాబ్ అండ్ ఆర్‌సీబీ హూ హ్యావ్ హెవీ రైట్ హ్యాండర్స్. సో, అలాంటి కేసెస్‌లో లైక్ వీళ్ళ బౌలింగ్ అటాక్ అనేది చానా స్ట్రాంగ్. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఇట్స్ గుడ్ మ్యాచ్. సో, వాళ్ళ బ్యాటింగ్‌లో అశుతోష్ శర్మ బిగ్గెస్ట్ పాజిటివ్. అలాగే స్టబ్స్ అనేది బిగ్గెస్ట్ పాజిటివ్. సో, నెగెటివ్స్ గురించి చూసుకుంటే లైక్ నెగెటివ్స్ అంటే వాళ్ళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది. సో, జేఎఫ్ఎం, పోరెల్ అండ్ సమీర్ రిజ్వీ నుంచి పర్ఫార్మెన్సెస్ రాలేదు. సో, హోప్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చాయి. DC లుకింగ్ more stronger now because of this man, Ashutosh Sharma. That's all from this video. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.